హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, కొత్తగా మీ జీవితంలోకి ఎవరు రాబోతున్నారు సూన్ అంటే మేబీ ఈ మంత్ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు అనేవాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారా లేదా అనేది మనం చూద్దాం. ఇక్కడ నేను 3 పాయల్స్ పెట్టాను. పాయల్ 1, 2, 3 టైమ్ స్టాంప్స్ కూడా పెడతాను. మీకు ఏది కనుక నస్తే ఆ పాయింట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ రీడింగ్ రెజొనేట్ అయితే ఆ రీడింగ్ నుంచి మాత్రమే తీసుకోండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా మనం పాయల్ 1 నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ పాయల్ 1ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లోకి కొత్తగా ఎవరు రాబోతున్నారు? ఏంజల్స్ please guide me. 10 of Pentacles, okay, 2 of Swords, Knight of Wands, the Star card. ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లోకి కొత్తగా ఒక వ్యక్తి రాబోతున్నారండి. వాళ్ళు చాలా యంగ్, డైనమిక్ అండ్ చార్మింగ్ పర్సనాలిటీ. వాళ్ళు ఏ విషయమైనా సరే చాలా డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఆచితూచి తీసుకుంటారు. వాళ్ళు చాలా తెలివితేటలు గల వ్యక్తి, చాలా ఇంటెలిజెంట్ పర్సన్ కూడా, యాక్షన్ ఓరియంటెడ్ పర్సన్, ఇంకా మస్కులిన్ ఎనర్జీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది. ఇక్కడ వీళ్ళ జీవితంలో ఏది అనుకుంటే అది సాధించగలిగిన వ్యక్తులు. వాళ్ళు చెప్పాలంటే కెరియర్లో అవ్వచ్చు, లవ్, రిలేషన్షిప్, దేంట్లో అయినా సరే ఒక మంచి డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. ఇది మీరు చూసేవాళ్ళు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరికైనా సరే ఇది వర్తిస్తుందండి. ఇది టైమ్లెస్ రీడింగ్. బోత్ ఒకవేళ బాయ్స్ కానీ చూసుంటే వాళ్ళ లైఫ్లోకి వచ్చే అమ్మాయిలు కూడా డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీ అయ్యే ఉంటారు. వాళ్ళు చాలా చార్మింగ్ పర్సనాలిటీ కూడా అయి ఉంటారు. లైక్ ఎ స్టార్ వాళ్ళ లైఫ్లోనే ఏది సాధించాలనుకున్నా కూడా సాధించగలరు. జీవితంలోని వీళ్ళకి ఎక్కువగా అంబిషియస్ పర్సన్స్. వీళ్ళు జీవితంలోని ఒక మంచి కెరియర్ని డెవలప్ చేసుకోవాలి, బిల్డప్ చేసుకోవాలి అనేసి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఒక మంచి ఫ్యామిలీ కూడా ఉండాలి అనుకుంటారు. ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అనమాట. పెద్దవాళ్ళకు కూడా చాలా రెస్పెక్ట్ని ఇస్తారు. అలాగే కిడ్స్ని, ఈవెన్ పెట్స్ని కూడా చాలా కేరింగ్గా కూడా చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు చాలా ఒక మంచి కేరింగ్ పర్సనాలిటీ. సూన్ వితిన్ 2 monthsలో వీళ్ళు మీ లైఫ్లోకి రావచ్చు. ఈ జాన్ కానీ ఫిబ్రవరి ఎండింగ్లో కూడా ఈ కొత్త పర్సన్స్ అనేవాళ్ళు మీ జీవితంలోకి తప్పకుండా వస్తారు. మేబీ కాలేజెస్లో అవ్వచ్చు, ఆఫీస్లో నేను అవ్వచ్చు, మీ న్యూ కొలీగ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ ట్రిప్స్లో కూడా మీకు వీళ్ళు పరిచయం అవ్వచ్చు. ముందుగా మీ రిలేషన్షిప్ని స్లోగా అనేది స్టార్ట్ చేయండి. వీళ్ళు మీకు పరిచయం అయిన తర్వాత మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ మైండ్ సెట్ కనబడుతూ ఉంది, కానీ మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏమీ టెన్షన్ కూడా పడద్దు. ముందుగా ఓన్లీ ఫ్రెండ్షిప్తో మాత్రమే మీ రిలేషన్షిప్ని స్టార్ట్ చేయండి. వాళ్ళు ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతే మీరు ఫర్దర్గా ఒక స్టెప్ అనేది మీరు ముందుకు అనేది వేయచ్చు. ఇక్కడ మీరు ఎందుకు కన్ఫ్యూజింగ్ అవుతారు దేనికి అంటే, వాళ్ళైతే చాలా ఒక హ్యాండ్సమ్, కేరింగ్, లవింగ్, మంచి పర్సనాలిటీ గల పర్సన్. యాక్చువల్గా చెప్పాలంటే మీ డ్రీమ్ బాయ్ ఆర్ డ్రీమ్ గర్ల్ అనేవాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినట్టే. కానీ మీరు కొంచెం ఏమైనా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారా అనేది మనం ఒక చిన్న క్లారిఫికేషన్ కార్డ్ కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. క్లారిఫికేషన్ ఫర్ 2 of Swords. Okay, Hanged Man. Both
బోత్ ఆ కార్డ్ ఈ కార్డ్ సిమిలర్గా ఉన్నట్టు మీరే ఫస్ట్ కన్ఫ్యూజింగ్ మైండ్ సెట్లో ఉంటారు. ఈ రిలేషన్షిప్లోకి మనం వెళ్ళొచ్చా లేదా, లేకపోతే ముందుకు వెళ్దామా వద్దా అనేసి ఒక్కోసారి రిలేషన్షిప్స్లో మీరే కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. కానీ మీరు ఏ విధంగానే కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు. వీళ్ళు చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్స్ కూడా. మేబీ మీరు పాస్ట్లో ఏవైనా లవ్ విషయంలోని రిలేషన్షిప్స్ బ్రేక్ అయి ఉండడం వల్ల కూడా మీకు ఆ విధమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది మీకు ఉండొచ్చు. అంటే ఫర్దర్గా ముందుకు వెళ్తే నేను బాధపడాల్సి వస్తుందేమో, వీళ్ళంత మంచి వ్యక్తులు కాకపోతే నా లైఫ్ ఏంటి, ఎలా మారుతుందా అన్న ఒక ఫియర్ వల్ల కూడా మీరు ఒక విషయంలోనే వెనకడుగు అనేది వేయచ్చు. కాబట్టి మీరు అలాంటి ఫియర్స్ కానీ టెన్షన్స్ కానీ ఏవి మీరు అనేది పెట్టుకోవద్దు. వీళ్ళు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు కూడా. ఇంకా వీళ్ళతో మ్యారేజ్ అయిన తర్వాత మీకంటూ ఒక మంచి అందమైన బ్యూటిఫుల్ ఫ్యామిలీ కూడా మీకు ఏర్పడుతుంది. అసలు ప్రేమ విషయంలోని వీళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో కూడా మనం చూద్దాం. వన్ సెలెక్ట్ చేసుకున్న నా వ్యూయర్స్ యొక్క ఫీలింగ్స్. యూ ఆర్ ద మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ మీ. మీరు వాళ్ళకి చాలా చాలా ప్రీషియస్. ఇందాక నేను చెప్పినట్టు ఈ కార్డ్ కూడా అలాగే వచ్చింది సేమ్. మీరు వాళ్ళ లైఫ్లోకి వస్తే మిమ్మల్ని వాళ్ళు చాలా ప్రీషియస్గా, కేరింగ్గా, లవింగ్గా కూడా చూసుకుంటారు. లివింగ్ యూ హర్ట్స్ మీ టూ బట్ ఇట్ వాస్ ద నీడెడ్. ఓకే, అన్ని కార్డ్స్ కూడా మనం చూద్దాం. ఐ డోంట్ కేర్ అబౌట్ యూ ఎనీమోర్. I don't trust you anymore. Let's heal together. Let's talk and clear our misunderstandings. ఇక్కడ ఈ కార్డ్స్ బట్టి ఏంటంటే యూ ఆర్ ద మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ మీ అనేది ఏంటంటే మీ పార్ట్నర్కి వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మీరు చాలా చాలా స్పేషియస్. కానీ మీలోని ఉన్న ట్రస్ట్ ఇష్యూస్ వల్ల, ట్రస్ట్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఆ రకంగా కూడా ఫీల్ అవుతున్నారు. అంటే పాస్ట్ దీంట్లోని మీరు ఇంకా హీల్ అవ్వట్లేదు, దానివల్ల మీరు టెన్షన్స్ కూడా తీసుకుంటున్నారు. అంటే హర్ట్ చేసి వదిలేద్దామన్న ఆలోచనలో కూడా అన్నారు. అందుకే లివింగ్ యూ హర్ట్ మీ టూ బట్ ఇట్ వాస్ దట్ నీడెడ్. అండ్ వదిలేయడం కూడా మంచిదేనేమో అన్న ఆలోచనలు కూడా ఒక్కోసారి అనేది మీకు కలుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఈ యొక్క టెన్షన్స్ ఇవన్నీ మీ యొక్క ఇన్నర్ ఫీలింగ్స్. అసలు మీరు అలాంటి ఫీలింగ్స్ ఏమీ కూడా మీరు పెట్టుకోకండి. ఒకవేళ మనం కొత్త వాళ్ళు మన లైఫ్లోకి వస్తే వాళ్ళకి మనకి ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయా, మనం వాళ్ళని ట్రస్ట్ చేయగలమా లేదా, నేను ఇంకా హీల్ అయ్యానా లేదా అనేది కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు ఏ విధమైన టెన్షన్స్ అనేవి పెట్టుకోవద్దు. పాస్ట్ ఈజ్ పాస్ట్. పాస్ట్లో ఎవరో చెడ్డవాళ్ళ వల్ల మన జీవితం అలా అయిందని చెప్పేసి అందరూ కూడా అలాగే ఉండరు. లైఫ్కి కూడా మనము సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి. ఈసారి మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ జాన్ ఆర్ ఫెబ్ వచ్చే పర్సన్ తప్పకుండా మంచి వ్యక్తులు అయ్యే ఉంటారు. వాళ్ళతో మీ జీవితం అనేది తప్పకుండా బ్యూటిఫుల్గా కూడా మారుతుంది. మీరు ఎటువంటి ఫియర్స్ అండ్ టెన్షన్స్ కూడా పెట్టుకోవద్దు. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లోకి ఎలాంటి వ్యక్తి తమ జీవితంలోకి రాబోతున్నారు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నైట్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ పెంటికల్స్, ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ వాండ్స్. ఎవరైతే పాయల్ 2 సెలెక్ట్ చేసుకున్నవారో వాళ్ళ యొక్క లైఫ్లోకి ఒక కేరింగ్ అండ్ లవింగ్ పార్ట్నర్ అనే వాళ్ళు రాబోతున్నారు. వీళ్ళు మెయిన్లీ ఎమోషనల్కి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఈ పర్సన్ ఏంటంటే డేరింగ్ అండ్ డాషింగ్, బట్ హీ ఈస్ ఆల్సో వెరీ ఎమోషనల్ అనమాట. వీళ్ళు ప్రాక్టికాలిటీ కన్నా ఎమోషన్స్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. వీళ్ళ మీ లైఫ్లోకి కాస్త ఫార్ అవే ప్లేసెస్లో నుంచి కూడా మీ లైఫ్లోకి వీళ్ళు రాబోతున్నారు. మేబీ వీళ్ళు ఏదైనా ట్రాన్స్ఫర్ వల్ల కూడా మీ లైఫ్లోకి రావచ్చు. ఒకవేళ మీరు హైదరాబాద్ అలా ఉంటే వీళ్ళు బెంగళూరు నుంచి, లేకపోతే చెన్నై నుంచి అలా వేరే దీని నుంచి రావచ్చు. లేకపోతే మీరు ఎవరైతే ఈ ప్రాంతాల్లోనే ఉన్నారో, అంటే హైదరాబాద్
బెంగళూరు అనే కాదు, డిఫరెంట్ సిటీలో వర్క్ చేసే వాళ్ళకి ఓవర్సీస్లో వర్క్ చేయడానికి కూడా ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మీరు వరల్డ్ ట్రావెలింగ్ కూడా సూన్ ఎక్స్పీరియన్స్ అనేది చేయబోతున్నారు. మీరు వేరే అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి పర్సన్ అనేది మీ లైఫ్లోకి అనేది రావచ్చు. ఈ పర్సన్ మేబీ ఇండియన్ అవ్వచ్చు, లేకపోతే ఫారినర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫారినర్స్తో కూడా మీ యొక్క రిలేషన్షిప్ అనేది కూడా బిల్డ్ అవ్వచ్చు. మేబీ ఇప్పుడు ఫారినర్స్ కూడా చాలా మంది మ్యారేజెస్ అనేది చేసుకుంటున్నారు. మీరు కొత్త ప్రదేశానికి ఎప్పుడైతే మీరు లాంగ్ డిస్టెన్స్ అనేది ట్రావెలింగ్ కనుక చేస్తారో అప్పుడే మీ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ అనేవాళ్ళు వస్తారు. వీళ్ళు మీరుండే సరౌండింగ్స్ కాకుండా మీకు కొంచెం బాగా ఫార్ అవే ప్లేసెస్లోనే ఉన్న పర్సనే అయి ఉంటారు. ఎమోషనల్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి, కానీ వీళ్ళంత త్వరగా బయటపడరు. అవతల వాళ్ళే మనకి ఏదైనా ముందుగా చెప్తే బాగుంటుంది, మనం ఎందుకు చెప్పాలి అనుకుంటారు. వీళ్ళు చాలా స్టేబుల్ మెంటాలిటీ, స్టేబుల్ పర్సనాలిటీ. మనీ విషయంలో అసలు చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే పర్సన్ విషయంలో కూడా చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు. ఒక్కసారి మీరు తన వాళ్ళు అని గనక భావిస్తే మిమ్మల్ని కూడా చాలా ప్రొటెక్టివ్గా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఆలోచనలో ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఎంత మనీ ఉన్నా, ఎంత వెల్తీ అయినా సరే ఒక్కోసారి రిలేషన్ విషయంలో ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి ఓవర్గా ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఓవర్ ప్రొటెక్షన్ అనేది ఎవరికైనా కాస్త డిస్కంఫర్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నాము అనుకుంటారు, అది మనకు కొంచెం మనం అంటే అనుమానమేమో, అందుకని ఇలా ప్రవర్తిస్తున్నారేమో అన్న భావన మనకు కలుగుతుంది. కానీ వీళ్ళ మెంటాలిటీ అదే. వాళ్ళకి ప్రీషియస్ అనుకునేదాన్ని చాలా జాగ్రత్తగా హోల్డ్ చేయాలి, గట్టిగా పట్టుకొని ఉండాలి అన్న భావనే తప్ప మీ మీద అనుమానము లేకపోతే ఇంకేదో కాదు. మీరు కాబట్టి ఇటువంటి పర్సన్స్ మీ జీవితంలోకి వచ్చినా సరే మీరు వాళ్ళని నెగిటివ్గా అనేది తీసుకోవద్దు. అలాగే ఫిమేల్ ఎవరైనా మీ జీవితంలోకి వచ్చినా వాళ్ళు చాలా కేరింగ్ పర్సన్ అయి ఉంటారు, చాలా తెలివైన ఫిమేల్ కూడా అయి ఉంటారు. వాళ్ళ మనీ విషయంలోని చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే కిడ్స్ విషయంలో కూడా చాలా కేరింగ్ అనేది చూసుకుంటారు. వీళ్ళు ఎప్పుడైతే మీ లైఫ్లో కనుక వీళ్ళు వస్తారో మీ లైఫ్లోని కొత్తగా గ్రోత్ అనేది కూడా స్టార్ట్ అవుతుందంటే మీరున్న పొజిషన్ నుంచి ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళడం, మీ శాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వడం, మీకు కొత్తగా ఏదైనా న్యూ ప్రాజెక్ట్ అనేది రావడం, ఇలాంటివన్నీ కూడా మీ లైఫ్లోకి అనేది జరుగుతాయి. మీకు ఫారెన్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా రావడం కూడా ఉంటుంది. మీ ఓవర్సీస్లోని మీరు జాబ్స్ చేయాలనే మీ యొక్క డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. వీళ్ళు మంచి వ్యక్తులే, కాకపోతే వీళ్ళకు ఉన్నది ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓవర్ ప్రొటెక్షన్. ప్లస్ ఏంటంటే వీళ్ళ ఎమోషన్స్ వీళ్ళు అంత త్వరగా చూపించారు. ఫస్ట్ మీ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు మీరు 100% లవ్ చేస్తే వాళ్ళకి 200% మీ మీద ఫీలింగ్ ఉన్నా సరే వాళ్ళు అనేవాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. ముందుగా మనం చెప్పేస్తే అవతల వాళ్ళ దగ్గర మనం తక్కువ అయిపోతామని అటువంటి ఫీలింగ్స్ ఎక్కువ. ఈ పర్సన్స్ అని మనం కొంచెం స్మార్ట్గా ఉండి జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోగలిగితే ఈ రిలేషన్షిప్ కూడా బాగానే ఉంటుంది. ఏదైనా మనం మైండ్ అనేది హ్యాండిల్ చేసుకోవడం బట్టే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం చూద్దాం. 4 ఆఫ్ పెంటికల్స్ మనకు వచ్చింది కదా, ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలనేది క్లారిఫికేషన్ అనేది మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 4 ఆఫ్ పెంటికల్స్. జస్టిస్. వాళ్ళకు కావాల్సింది వాళ్ళ ఎందులోనైనా మనం సమన్యాయం అనేది మనం పాటించాలి. దేనికి టెన్షన్ పడద్దు, దేనికి మీరు అనేది ఫీల్ కావద్దు. ఇన్ కేస్ వీళ్ళ వల్ల మీకు కొంచెం మైండ్ డిస్టర్బ్డ్గానే కొన్ని సిచ్యువేషన్స్ చెప్పినంత ఈజీ కాదు, మనం తీసుకోలేకపోతుంటాము. అలాంటప్పుడు మీరు బాగా బ్యాలెన్స్డ్గా కనుక ఉన్నట్టయితే ఈ రిలేషన్షిప్ అనేది మనం ముందుకనేది తీసుకువెళ్ళచ్చు. ఇక్కడ మనం వాళ్ళ యొక్క ఒకవేళ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి, అలాగే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం. యు ఆర్ మై స్ట్రెంగ్త్, మై వరల్డ్ రూమ్ అరౌండ్ యూ, మై లైఫ్ ఈస్ వర్త్లెస్ వితౌట్ యూ, ఐఎమ్ డైయింగ్ ఫర్ యూ, కమ్ బ్యాక్ ప్లీజ్.
ఐ ఫెయిల్ టు ఎక్స్ప్రెస్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. నేను చెప్పిన కార్డ్ కరెక్ట్గా వచ్చింది ఇక్కడ. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు ఏది. ఐ విష్ ఐ కుడ్ ఆఫర్ యూ బెటర్ రిలేషన్షిప్. వాళ్ళు వాళ్ళ సమయంగా వాళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్ని ప్రాపర్గా కూడా వాళ్ళ ఎక్స్ప్రెస్ అనేది చేయలేరు. చేయకపోవడం వల్ల మీకు ఒక్కొక్కసారి ఏంటంటే దానివల్ల మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. మీరు వాళ్ళు కొంచెం దూరం అయ్యే సిచ్యువేషన్ కూడా వస్తుంది. కానీ వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు స్ట్రెంత్గానే ఫీల్ అవుతారు. మీరు కనుక వాళ్ళ లైఫ్లో కనుక లేకపోతే అసలు వాళ్ళు కంప్లీట్లీ వర్త్లెస్ పర్సన్గా కింద కూడా ఫీల్ అవుతూ ఉంటారు. మీకోసం అనుక్షణం ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంటారు. అటువంటి పర్సన్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ 99% అనేది కనబడుతుంది. మేబీ సూన్ జాన్ కానీ ఫిబ్రవరి ఎండింగ్లో కానీ ఇటువంటి పర్సన్ మీ లైఫ్లోకి తప్పకుండా వస్తారు. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు రెజోనేట్ అయితే మాత్రమే ఈ రీడింగ్ అనేది తీసుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 3 సెలెక్ట్ చేసుకున్నవారో వాళ్ళ లైఫ్లోకి ఎటువంటి పర్సన్ అనే వాళ్ళు రాబోతున్నారు. 4 of Wands, 3 of Cups, Wheel of Fortune, okay, the Hierophant. మీ లైఫ్లోకి అసలు ఎప్పుడు చాలా జోవియల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసే పర్సన్ అనే వాళ్ళే సూన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మేబీ సమ్ కామన్ ఫ్రెండ్స్ వల్ల కూడా వీళ్ళు మీ లైఫ్లోకి అనేది రావచ్చు. మీ ఆఫీస్లో కొలీగ్గా మీకు పరిచయం అవ్వచ్చు, లేకపోతే మీ కాలేజీలో కూడా ఏమైనా జాయిన్ అవ్వడం అలా కూడా జరగచ్చు. మీ ఫ్రెండ్స్తో మనం ఏమైనా పార్టీస్ కానీ బర్త్డే ఫంక్షన్స్ ఆర్ మ్యారేజెస్, సమ్ బ్యాచులర్స్ పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు మనకి పరిచయం అయ్యే ఛాన్సెస్ అనేవిగా ఉన్నాయి. వీళ్ళు చాలా సోషల్ పర్సన్. ప్రతిదీ కూడా పాజిటివ్గా తీసుకుంటారు. ఎప్పుడు ఏ విషయం అయినా సరే సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటారు. ఇతను ఆర్ ఈమె ఎవరైనా సరే ఒక సోషల్ పర్సన్ అనమాట. క్విక్గా ఎవరితోనైనా సరే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఫస్ట్ ఇటువంటి వ్యక్తి మన లైఫ్లోకి వచ్చినప్పుడు మీరు వాళ్ళతో ముందు ఫ్రెండ్షిప్ చేయడానికి చూడండి. అంటే సోషల్ పర్సన్ వీళ్ళు ఎవరితోనైనా ఫ్రెండ్లీగానే ఫస్ట్ మూవ్ అవుతారు. అందరితోనే ఫ్రెండ్లీగా ఉన్నారు కదా, ఆల్రెడీ వీళ్ళు ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నారేమో అని కూడా మీరు అనుకోకండి. వీళ్ళు ఎవరితోనైనా కామన్గానే ఫ్రెండ్స్గా ఉంటారు. ఒక క్లియర్గా చెప్పాలంటే ఒక ప్యూర్ హార్ట్ అనమాట. ఎవరిలోనైనా ముందు మంచిని మాత్రమే వీళ్ళు చూస్తారు. ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడం వల్ల ఏంటంటే మీ యొక్క ఫార్చ్యూన్ కూడా సూన్ అనేది మారుతూ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఒక ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ, సాంప్రదాయమైన పద్ధతులు, ఒక ట్రెడిషనల్గా అన్నీ ఫాలో చేయాలి అనుకునే లాంటి పర్సన్ మీరు. ఎక్కువగా కూడా పెద్దవాళ్ళ మాటలకి ఇంపార్టెన్స్ ఇవ్వడము, ప్రతిదీ కూడా ట్రెడిషన్గా ఉండడము, అలా ఉండాలి అనుకునే ఫీలింగ్స్ అనేవి మీకు ఎక్కువగా ఉంటాయి. కానీ మీరు టువర్డ్స్ ఎవరికైతే అట్రాక్ట్ అవుతారో వాళ్ళు అనేవాళ్ళు చాలా చాలా సోషల్ పర్సన్. కంప్లీట్గా మీకు ఆపోజిట్ అనమాట. మీరు ఎలా ఉంటారో వాళ్ళకి ఆపోజిట్. మీకే అనిపిస్తుంది నేను ఇటువంటి పర్సన్ని అసలు వాళ్ళని నేను ఎలా ఇష్టపడ్డాను, నేను ఎలా లైక్ చేశాను, వాళ్ళు నాకెందుకు లైక్ అవుతున్నారు అనేది కూడా మీకే అసలు అర్థం కాదు. అదే కొంతమంది పర్సన్స్ చూస్తే మన హార్ట్లోని టెంపుల్స్ బెల్స్ రింగ్ అవుతాయి అంటారు చూడండి. అలాగా వీళ్ళ పర్సన్ని చూసినప్పుడు వాళ్ళ ప్రెజెన్స్ లేకపోతే ఈవెన్ వాళ్ళ వాయిస్ విన్నప్పుడు ఆటోమేటిక్గా మీ హార్ట్ బీట్ అనేది కూడా ఇంక్రీజింగ్ అవుతుంది. అలాంటి పర్సన్ తప్పకుండా మీ లైఫ్లోకి అనేది సూన్ వస్తారు. మీరు ఈ పర్సన్స్తోని మీరు ఒక మంచి ఫంక్షన్స్కి, పార్టీకి, లేకపోతే ఏదైనా గృహప్రవేశం, లేకపోతేనే ఏదైనా వెడ్డింగ్ ఫంక్షన్స్లో కూడా అంటే మీకు కొంచెం బాగా డిస్టెంట్ రిలేషన్షిప్ కూడా అయి ఉండొచ్చు. ముందు మీకు అంత పరిచయం లేకపోవచ్చు. ఈ యొక్క పార్టీస్ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు మీ లైఫ్లోకి రావచ్చు. వితిన్ 2-3 ఆర్ మేబీ 4 months అంటే అట్లీస్ట్ ఒక ఉగాది
ఆ టైం కల్లా అయినా సరే వీళ్ళు తప్పకుండా మీ లైఫ్లోకి అనే వాళ్ళు వస్తారు. మీరు కూడా ఇంకా ఇటువంటి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీలో కూడా కొత్త చేంజెస్ వస్తాయి. ఇంకా పాత విధంగా మనం ఉండిపోకూడదు, మనం కూడా అవతల వాళ్ళని చూసి మారాలి, అప్డేట్ అవ్వాలి అనేది కూడా మనం అప్డేట్ అవ్వాలి. వీళ్ళని చూసి అయినా సరే మనము అన్నీ నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి అనేది కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఏంటంటే ఇక్కడ మీరు పెద్దవాళ్ళకి గౌరవించే మెంటాలిటీ ఉన్న వ్యక్తి. యాక్చువల్గా అయితే మీరు అరేంజ్ మ్యారేజే చేసుకోవాలనుకునే థాట్స్ ఉన్న పర్సన్, కానీ ఇలాంటి పర్సన్ వచ్చేసిన తర్వాత మీ లైఫ్ ఎలా మారుతుందా, ఎలా టర్నింగ్ అవుతుందా అన్న కన్ఫ్యూజన్లో కూడా మీరు ఉన్నారు. మీ కన్ఫ్యూజన్ కోసం ఒక క్లారిఫికేషన్ కార్డ్ అనేది మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ క్లారిఫికేషన్ ఫర్ హీరోఫెంట్. వీళ్ళు ఏమైనా చేంజెస్ అవుతారా వీళ్ళు వాళ్ళకి తగ్గట్టు? కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీ లైఫ్లో అన్నీ ఉన్నాయి, మీరు అన్నీ కూడా సాధించారు, మీరుగా వెల్గా సెటిల్ అయ్యేసి ఉన్నారు. మీరు మీకు కావాల్సినవన్నీ కూడా ఫిజికల్ కంఫర్ట్స్ అన్నిటిని కూడా మీరు సమకూర్చుకున్నారు. హౌస్, కార్ అన్నీ ప్రతిదీ, ఒక మంచి జాబ్, ఒక వెల్దీ పర్సన్ కూడా. కాకపోతే మీకు ఏంటంటే ట్రెడిషనల్గా ఉండాలి ఇలాంటి థాట్స్ ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి. కానీ మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ వల్ల మీరు చిన్న చిన్న మార్పులు చేసుకుంటారు. అలాగే మీ లైఫ్ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ బట్టి మీ యొక్క లైఫ్ అనేది కొత్తగా మార్పు అనేది చెందబోతుంది. అసలు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎలా మారుతారు, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి అనేవి ఎలా చేంజ్ అవ్వబోతున్నాయో కూడా మనం చూద్దాం. ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. మీరు కొంచెం సోషలైజ్ అవ్వడానికి బాగా ఎక్కువగా ట్రై చేయొచ్చు. I'm fed up with your complaining nature. I won't fall in love with you again and again. I can't afford your dreams. I left you to make you realize my importance. Okay, I feel the same for you. ఈ రిలేషన్షిప్లో ఏమవుతుందంటే మీ నేచరు వాళ్ళ నేచరు కంప్లీట్గా డిఫరెంట్గా ఉండడం వల్ల ఒక రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళినప్పుడు డిఫరెంట్ ఒకళ్ళు నార్త్ పోల్ ఒకళ్ళు సౌత్ పోల్ అవడం వల్ల మీ మధ్యన కొంచెం కాన్ఫ్లిక్ట్లు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగని మీకు ఒకరి మీద ఒకరు ప్రేమ లేదు అనేది కాదు, మళ్ళీ అవతల వాళ్ళతో మీరు ప్రేమలో పడాలనుకుంటారు. అప్పటికే మళ్ళీ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ కూడా చేసుకుంటుంటారు. చెప్పాలంటే మీరు ఒక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. తప్పకుండా ఒక మంచి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు. మీరు అనుకున్న దానికన్నా ఇంకా బాగా మంచిగా మీ లైఫ్ కూడా అనేది మారుతుంది. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.